కొత్త ఏడాది ఆరంభంలో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది ఇస్రో. PSLV-C62 రాకెట్ను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగంతో భూ పరిశీలన ఉపగ్రహం EOS-S1ను కక్షలోకి చేర్చనున్నారు. ఈ నెల 12న రాకెట్ను ఇస్రో సైంటిస్టులు నింగిలోకి పంపనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 12న శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి PSLV-C62 రాకెట్ ద్వారా 19 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఉదయం 10 గంటల 17 నిమిషాలకు PSLV-C62 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ప్రయోగంలో మన దేశానికి చెందిన 1710 కిలోల బరువున్న EOS-N1 ఉపగ్రహాన్ని, స్పెయిన్ దేశానికి చెందిన 25 కిలోల బరువున్న కిస్ట్రెల్ ఇనిషియల్ డిమాన్స్ట్రేటర్ అనే క్యాప్సూల్ను, అలాగే 200 కిలోల బరువున్న మారిషస్, లక్సెంబర్గ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్తో పాటు యూరప్, అమెరికా దేశాలకు చెందిన 17 చిన్న తరహా ఉపగ్రహాలను కక్షలోకి పంపిస్తున్నారు. ప్రధానంగా దేశ రక్షణకు ఉపయోగించే EOS-N1 ఉపగ్రహాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించింది. ఈ ఉపగ్రహం భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లో ఉండి భూమి ఛాయాచిత్రాలు తీస్తుంది. వస్తువుల లోపలికి చూడగలిగే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అత్యంత శక్తివంతమైన కెమెరాలను ఉపగ్రహంలో పేలోడ్స్ గా అమర్చారు. వరల కింద కప్పిన శత్రు దేశాల యుద్ధ ట్యాంకులు పైకి ఆరోగ్యకరంగా కనిపిస్తూ లోపల తెగుళ్లు బారిన పడిన పంటల ఛాయాచిత్రాలను అత్యంత దగ్గరగా అందిస్తుంది. నిరంతరం భూమిని, సరిహద్దులను స్కాన్ చేసి విలువైన సమాచారం ఇస్తుంది. మన దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి రాడార్, ఆప్టికల్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. భారత్లో పెరుగుతున్న గూఢాచార ఉపగ్రహాల్లో ఇది అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉపగ్రహం. ప్రయోగానికి సంబంధించి అనుసంధానం పనులు చేసి తుది విడత పరీక్షలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరీక్షల అనంతరం MRR సమావేశం, తర్వాత ల్యాబ్ సమావేశం నిర్వహించి ప్రయోగ సమయాన్ని, కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం 12న ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ప్రయోగం నిర్వహించాలనేది లక్ష్యం. అవసరమైతే ఈ సమయంలో కొద్ది మార్పులు చేసే అవకాశం ఉంది.